ఇక నక్సల్స్ కంచుకోటలో తుపాకుల మోతలు కాదు, ఇక రైలు కూత వినబడనుంది. కొత్తగూడెం నుంచి కేరండూలు వరకు నూతన రైల్వే లైన్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఈ రైల్వే లైన్ నిర్మాణం చేస్తే భద్రాచలం టు బస్తర్ ఎకో టూరిజం కారిడార్ కు కేరాఫ్ గా మారబోతోంది. నక్సల్స్ కంచుకోటలో మగ్గిపోతున్న ఆదివాసీలను నాగరిక ప్రపంచంతో అనుసంధానం చేసే కొత్తగూడెం టు కేరండూల్ రైల్వే లైన్ పై జీ తెలుగు న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఇన్నాళ్లు తుపాకుల కాల్పులు, బాంబుల మోతలతో, వరుస ఎన్కౌంటర్లతో యుద్ధభూమిగా మారింది ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్. ఆపరేషన్ కగార్తో బస్తర్ డివిజన్లో అనునిత్యం మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పులతో పచ్చటి అడవిలో రక్తపుటేరులు పారుతున్నాయి. అయితే అక్కడ ఆదివాసీలు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆమడ దూరంలో ఉన్నారు. 78 ఏళ్ల స్వతంత్ర దేశంలో గత 4 దశాబ్దాలుగా బస్తర్ నక్సల్స్ కంచుకోటగా మారింది. మావోయిస్టు పార్టీ సమాంతర ప్రభుత్వం నడుపుతోంది. కానీ ఇప్పుడిప్పుడు అక్కడ పరిస్థితిలో మార్పు వస్తోంది. మావోయిస్టులను నిర్మూలించి తుపాకుల కాల్పులు మోగిన చోట రైలు కూత పెట్టేలా కేంద్ర హోంశాఖ కసరత్తు చేస్తోంది. కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నుంచి ఛత్తీస్గఢ్ దంతేవాడ జిల్లా కెరండూల్ వరకు నూతన రైల్వే లైన్ కోసం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో అత్యాధునిక లైడార్ సర్వే చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పరిధిలో 160 కిలోమీటర్లు కొత్త రైల్వే లైన్ కు లొకేషన్ సర్వే చేపట్టారు. బస్తర్ డివిజన్, సుక్మా, దంతేవాడ, బీజాపూర్ జిల్లాల పరిధిలో 138 కిలోమీటర్ల రైల్వే లైన్ ఉంటుంది. లొకేషన్ సర్వే పూర్తయిన తర్వాత రైల్వే శాఖ డిపిఆర్ సిద్ధం చేసి లాంఛనంగా రైల్వే లైన్ నిర్మాణం చేస్తారు. మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు పార్టీ పునాదులను పెకిలించి వేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా డెడ్ లైన్ పెట్టారు. ఇప్పటికే వరుస ఎన్కౌంటర్లతో ఆపరేషన్ కగార్ మావోయిస్టులకు మరణ శాసనం రాస్తోంది. మే 21 నారాయణపూర్ జిల్లా మాడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు హతమవ్వడంతో 50 ఏళ్ల నక్సల్ ఉద్యమం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్తో దూకుడుగా ఉంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సల్స్ కంచుకోట బస్తర్ డివిజన్ నక్సల్స్ రహిత ప్రాంతంగా మారుతుందని, తుపాకుల కాల్పులు మోగిన చోట రైలు కూత వినిపిస్తామని కేంద్ర హోంశాఖ స్పష్టం చేస్తోంది. దేశ పర్యాటక రంగంలో నయా పర్యాటకానికి కేర్ఫ్ గా మారనుంది భద్రాచలం టు బస్తర్ ఎకో టూరిజం కారిడార్. భద్రాచలం కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నుంచి ఛత్తీస్గఢ్ కెరండూల్ వరకు కొత్తగా నిర్మాణం చేయనున్న రైల్వే లైన్ తో పర్యాటకులకు కొత్త ఎకో టూరిజం పరిచయం కానుంది. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనం చేసుకుని త్రేతాయుగంలో సీతమ్మ తల్లితో కలిసి శ్రీరాముడు నడియాడిన దండకారణ్యం, బస్తర్ డివిజన్, బీజాపూర్, దంతేవాడ, సుక్మా జిల్లాల్లో పర్యాటక ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, అటవీ అందాలు, జలపాతాలను సందర్శించే అవకాశం కలుగుతుంది. దంతేవాడలో అమ్మవారి శక్తిపీఠం దంతేశ్వరి ఆలయం కొలువై ఉంది. దసరా నాడు బస్తర్ ఉత్సవాలకు ప్రసిద్ధి ఈ అమ్మవారి ఆలయం. దంతేవాడ నుంచి వైజాగ్ కు రైల్వే లైన్ ఉంది. దంతేవాడ జిల్లాలో సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో దోల్కన్ గణేశుడు ఆలయం ఎంతో ప్రసిద్ధి. ఎకో టూరిజంలో భాగంగా ట్రెక్కింగ్ చేసే వారికి ఎంతో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. బీజాపూర్ జిల్లాలో ఇంద్రావతి నేషనల్ పార్క్, బైరంగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నీలం సారాయి వాటర్ ఫాల్స్ తదితర పర్యాటక ప్రాంతాలు ఆకట్టుకుంటాయి. భద్రాచలం టు బస్తర్ రైల్వే లైన్ ఏర్పాటుతో పర్యాటక రంగంలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయి.
కొత్తగూడెం టు కిరండూల్ రైల్వే లైన్ ఏర్పాటు వల్ల ఆదివాసీల జీవితాల్లో వెలుగులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. ఇన్నాళ్లు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆదివాసీలకు మెరుగైన విద్య, వైద్యం అందడంతో పాటు నాగరిక ప్రపంచంతో సంబంధాలు పెరిగి వారి జీవితాలు, జీవన విధానం మెరుగుపడతాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇన్నాళ్లు ఓ పక్క మావోయిస్టులు, మరో పక్క భద్రతా బలగాల మధ్య జరుగుతున్నటువంటి పోరులో నలిగిపోతున్న బస్తర్ బాసులకు రానున్న రోజుల్లో నిజమైన స్వాతంత్రం వచ్చినట్లేనని ఆదివాసీ సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. భద్రాచలం టు కోవూరు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. టూరిజంతో పాటు కోల్ కారిడార్ కు రైల్వే లైన్ ఆవశ్యకతపై మంత్రి తుమ్మల ఢిల్లీలో రైల్వే అధికారులకు రిప్రజెంట్ చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కొత్తగూడెం టు కిరండూల్ రైల్వే లైన్ వల్ల భద్రాచలానికి వచ్చే పర్యాటకులకు సౌకర్యంగా ఉంటుంది. అంతేకాదు కోల్ కారిడార్ కు రైల్వే లైన్ బాటలు వేస్తుందంటున్నారు. దాంతో టూరిజంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి మేలు జరుగుతుందని మంత్రి తుమ్మల అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రైల్వే లైన్ గేమ్ చేంజర్ గా మారనుండడంపై భద్రాద్రి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.